హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక చందు అయితే ఇంటికి వచ్చి లోపలికి వెళ్లకుండా బయటే కూర్చుని ఉంటాడు గార్డెన్లో. ఇక అప్పుడే చందుని అలా చూస్తూ చందు దిగాలుగా ఉండడం చూసి అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా, ప్రేమ ఇద్దరు కూడా బాధపడిపోతూ ఉంటారు. చూడు నర్మదా అక్క, చందు బావ ఎలా అయిపోతున్నాడో రోజు రోజుకి ఆ వల్లి వల్ల. ఆ వల్లి ఏమో ఏదోలాగా కాళ్ళు పట్టుకుని అందరినీ క్షమించమని అడిగి ఇంటికి రాకుండా ఏవో వశీకరణలు అని అవి అని ఇవి అని టైం వేస్ట్ చేసుకుంటుంది వాళ్ళ అమ్మా నాన్నల మాట విని. ఇప్పుడు వల్లిని ఇంటికి ఎలా తీసుకురావాలక్క, వీళ్ళిద్దరిని ఎలా కలపాలి అని ప్రేమ అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే నర్మదా, ప్రేమ దగ్గరికి అయితే ధీరజ్ వస్తాడు. వచ్చి ఏంటో మాట్లాడుకుంటున్నారు అని అయితే అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు ధీరజ్, చందు బావ శ్రీవల్లి అక్క చేసిన మోసం తర్వాత సరిగ్గా ఇంటికే రావడం లేదు, రైస్ మిల్లోనే పడుకుంటున్నారు, సరిగ్గా తినడం లేదు, అలా దిగాలుగా కూర్చునే ఉంటున్నారు. ఎప్పుడు ఆయన్ని మామూలు మనిషిని ఎలా చేయాలి అనేది నాకు అస్సలు తెలియడం లేదు అని నర్మద అంటూ ఉంటుంది. దాన్నేముంది, నేను ఒక ఐడియా చెప్తాను, ఆ ఐడియా ఫాలో చేసేయండి అని ధీరజ్ అంటూ ఉంటాడు. త్వరగా చెప్పు, ఏంటి ఐడియా అని అయితే ప్రేమ అడుగుతూ ఉంటుంది. అదేంటంటే టీ అని అయితే అంటూ ఉంటాడు. ఏంటి టీనా అని నర్మదా, ప్రేమ షాక్ అయిపోతారు. ఇక తరువాత ధీరజ్ అయితే ఒక ప్లాన్ నర్మదా, ప్రేమకి చెప్తాడు. ఓకే అన్నట్టుగా వాళ్ళు తల ఊపి ఇక నర్మదా అయితే వెళ్ళి టీ పెట్టుకుని తీసుకుని వస్తుంది. ఇక నర్మదా, ప్రేమ, ధీరజ్ ముగ్గురు కూడా చందు దగ్గరకంట వెళ్ళి కూర్చుని ఉంటారు. ఇక అప్పుడు నర్మదా, బావా టీ ఇదిగో తీసుకో అని అయితే ఇస్తూ ఉంటుంది. ఇక థ్యాంక్ యూ నర్మదా అని టీని అయితే తాగుతూ ఉంటాడు చందు. ఇక అప్పుడు ధీరజ్ అడుగుతూ ఉంటాడు, ఒరే ఏంట్రా, ఏం చేస్తున్నావు, ఏంటి విశేషాలు అని అయితే అడుగుతూ ఉంటాడు ధీరజ్. ఏముందిరా, ఏమీ లేదు, కూర్చుని ఉన్నాను అని అయితే చందు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ధీరజ్ అయితే అడుగుతూ ఉంటాడు, ఒరే టీ ఎలా ఉందిరా అని. టీ చాలా బాగుందిరా అని అయితే చందు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు నర్మదా, ఏదో నాకు వచ్చినట్టు పెట్టాను బావా, ఎంతైనా శ్రీవల్లి అక్క టీ చాలా బాగా పెడుతుంది కదా, తను పెట్టినట్టు మనం ఎవరం పెట్టలేము అని నర్మదా అంటూ ఉంటుంది. ఇక వెంటనే శ్రీవల్లి టీ పెట్టి ఎలా ఇచ్చేది, బావా అని ఎలా పిలిచేది అని శ్రీవల్లి జ్ఞాపకాలు అన్ని గుర్తు తెచ్చుకుని చందు అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అమూల్య విషయంలో చేసిన మోసాన్ని కూడా గుర్తు చేసుకుని, ఆ దెయ్యం గురించి ఈ ఇంట్లో ప్రస్తావించొద్దని చెప్పానా, ఇంకా ఎప్పుడైనా సరే తన మాట గాని ఊసు గాని నా దగ్గర ఎత్తారంటే నేను మీతో కూడా మాట్లాడను, ఇంటికి కూడా రాను అని కోపంగా చెప్పేసి చందు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటాడు. మరి శ్రీవల్లిని చందుని ఎలా కలుపుతారు వీళ్ళు ముగ్గురు కలిసి అనేది నెక్స్ట్ రివ్యూస్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.